గైస్ నేను ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ కింద చాలామంది ప్రైమర్స్ ట్రైనింగ్ గురించైతే కామెంట్స్ చేస్తున్నారు. లైక్ ప్రైమర్స్ ట్రైనింగ్ ఎప్పుడుండొచ్చు? ఫర్దర్‌గా ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చనేది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్‌గా అయితే ఇస్తా. లైక్ ప్రైమర్స్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఉండబోతుంది అనేసి. సో, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ ప్రైమర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో పాటు టీసీఎస్ కూడా మనకైతే ఆఫర్ లెటర్స్ అయితే సెండ్ అయితే చేస్తుంది. లైక్ 31 గాని, ఏప్రిల్ 1 గాని ప్రీవియస్‌గా లైక్ 29, 30 మార్చ్‌లో ఎవరైతే మనకి అటెండ్ అయ్యారో ఇంటర్‌వ్యూస్‌కి వాళ్ళకైతే ఇప్పుడు ఆఫర్ లెటర్స్ అయితే సెండ్ చేస్తున్నారు. సో, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దాం. లైక్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది? లైక్ బీజీవీ గాని, ట్రైనింగ్ గాని ఇవన్నీ ఎప్పుడుంటాయి? వీటి గురించి కూడా క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. అండ్ ఈ 2 ఇన్ఫర్మేషన్స్‌తో పాటు కాగ్నిజెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఈ హైరింగ్‌కి స్టార్టింగ్ ఫ్రమ్ 2024 నుంచి 2026 సో, ఈ 3 బ్యాచ్ వాళ్ళకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీని రిలేటెడ్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. సో, గైస్ ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఫర్దర్‌గా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపిస్తేనే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఫస్ట్ అయితే మనం ఈ ప్రైమర్స్ ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌తోనే స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్ ప్రైమర్స్ ట్రైనింగ్ ఈ పర్టిక్యులర్ డేట్‌కే స్టార్ట్ అవుతుందని నేను కాదు కదా! ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వీటి రిలేటెడ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా రాలేదు. ఒకవేళ మీరు గాని యూట్యూబ్‌లో ఎవరన్నా ఈ పర్టిక్యులర్ డేట్‌కి ప్రైమర్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని చూస్తే మాత్రం దాన్ని అస్సలు ట్రస్ట్ చేయకండి. కానీ ఈ వీడియోలో నేను ఏ పర్టిక్యులర్ మంత్‌లో అండ్ మనకెప్పుడు స్టార్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయని మీకు క్లియర్‌గా ఒక ఐడియా అయితే ఇస్తా. సో, దాని రిలేటెడ్ మనం చూసుకుంటే మనకైతే మే 2nd వీక్ పైన ప్రైమర్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకురా మే 2nd వీక్ అని చెప్తున్నావు అంటే దానికి క్లియర్‌గా కూడా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళలో ఇంకా 30-40% పీపుల్‌కి బీజీవీ మెయిల్స్ గాని, ఆఫర్ లెటర్స్ కానీ రాలేదు స్టిల్. సో, ఈ ప్రైమర్స్ ట్రైనింగ్‌కి బ్యాచెస్ వైస్‌గా అయితే కండక్ట్ చేస్తారు. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ డేటాను చూసుకుంటే. సో, స్టిల్ ఇంకా ఈ 30-40% వాళ్ళకి బీజీవీ మెయిల్స్, ఆఫర్ లెటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని బ్యాచెస్ వైస్‌గా అయితే డివైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని ఒక బ్యాచ్ 1లో ఉంటే మీకు పర్టిక్యులర్ డేట్‌కి ప్రైమర్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్ బ్యాచ్ 2లో ఉన్నారంటే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ డేట్‌కి అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో, మీరు అనుకోవచ్చు ఏంట్రా ఇంకా ఇంత డిలే అవుతుంది అనేసి. యెస్, డిలే అయితే జరుగుతుంది. ప్రీవియస్‌గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్చ్ స్టార్టింగ్ వీక్‌లోనే మనకైతే ఫేజ్ 3 అప్డేట్ కూడా రావాలి. బట్ స్టిల్ ఇప్పటిదాకా ఇంకా ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా ఈ హోల్ ప్రాసెస్ అనేది చాలా మందికి పెండింగ్ అయితే ఉంది. సో, ఈ ప్రైమర్స్ ట్రైనింగ్‌లో కీ మేజర్ పాయింట్స్‌లో ఈ స్టెప్ 1 విచ్ ఈస్ ఈ బీజీవీ మెయిల్ ఆఫర్ లెటర్స్ అనేవి అందరికీ రావాలి. దీని తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఓరియంటేషన్ కాల్ ప్రీవియస్‌గా అయితే షెడ్యూల్ అయితే చేశారు. అప్పుడు మీకు చాలా మందికి మెయిల్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. బట్ ఈ ఓరియంటేషన్ కాల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరగలేదు. వాటినైతే క్యాన్సిల్ అయితే చేశారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. లైక్ వాళ్ళకి ఈ ప్రీవియస్‌గా ఓరియంటేషన్ కాల్ షెడ్యూల్ చేసినప్పుడు అప్పుడైతే ఆల్‌మోస్ట్ 60-70% పీపుల్‌కి బీజీవీ అండ్ ఆఫర్ లెటర్స్ అయితే రాలేదు. సో, వాళ్ళు బ్యాచెస్‌గా డివైడ్ చేయాలన్నా కూడా స్టిల్ ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారు కాబట్టి అప్పుడైతే ఓరియంటేషన్ కాల్ అయితే క్యాన్సిల్ అయితే చేశారు. సో, దాని రిలేటెడ్ అప్పుడు ఎవరికైతే ఆఫర్ లెటర్స్ వచ్చి ఈ కాల్ రిలేటెడ్ మెయిల్ వచ్చిందో వాళ్ళు అప్పుడు కామెంట్ సెక్షన్‌లో కూడా చాలా మంది వరీ అయ్యారు. అప్పుడు దానికి క్లియర్‌గా అయితే చెప్పా. సో, సెకండ్ థింగ్ వచ్చేసి మళ్ళీ ఈ ఓరియంటేషన్ కాల్‌నయితే రీషెడ్యూల్ చేయాలి. సో, ఈ కాల్‌లో మనకైతే ప్రైమర్స్ ట్రైనింగ్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనతో షేర్ చేసుకుంటారు. సో, ఈ 2 స్టెప్స్ అనేవి ఫస్ట్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి బీజీవీ మెయిల్స్ దాంతో పాటు ఆఫర్ లెటర్స్ సెండ్ చేయాలి. స్టెప్ నంబర్ 2 మళ్ళీ మనకి ఓరియంటేషన్ కాల్ అనేది రీషెడ్యూల్ చేయాలి. దీని తర్వాత ఈ ఇయర్‌లో మాత్రం పర్టిక్యులర్‌గా ఎఫెక్ట్ చేస్తున్న థర్డ్ థింగ్ ఏంట్రా అంటే ఈ ఇయర్ మనకి ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్ అనేది తీసుకొచ్చారు. ప్రీవియస్‌గా ఏ ఇయర్‌లో కూడా మనకి అసెస్‌మెంట్ అనేది లేదు. సో, ఈసారే వీళ్ళు దీన్నైతే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో, ప్రీవియస్ ఇయర్స్‌లో మనకి ప్రైమర్స్ స్ట్రీమ్స్ అనేవి మెజారిటీ ఉండేవి. సో, అప్పుడు దానికి హై ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు
జస్ట్ ఆఫర్ లెటర్ వచ్చిన ఫ్యూ డేస్‌లో లైక్ 3-4 డేస్‌లోనే మనకైతే ఎర్లీ అసెస్‌మెంట్ సంబంధించిన సర్వే లింక్ అయితే సెండ్ చేస్తున్నారు. దాంట్లో మనం స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అసెస్‌మెంట్ లింక్ అయితే సెండ్ చేస్తున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతే మనకైతే ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే ఈ పర్టిక్యులర్ ఇయర్ నుంచి అయితే ఉండబోతుంది. సో, ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అట్‌లీస్ట్ 25-30 డేస్ అయితే పడుతుంది. ఎందుకని మీరడిగితే, మీరైతే చూడొచ్చు ఎర్లీగానే ఒక ఫేజ్ వాళ్ళకైతే ఎర్లీ అసెస్‌మెంట్ అనేది కంప్లీట్ అయింది. సో, రీసెంట్‌గానే నెక్స్ట్ ఫేజ్ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో, మీరు ఈ ప్రకారంగా చూసుకున్న స్టార్టింగ్‌లో బీజీవీ మెయిల్స్, ఆఫర్ లెటర్స్ సెండ్ చేయడం, ఇంకా వాళ్ళకొచ్చిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్‌లో మళ్ళీ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్ ఉండడం. సో, ఇలా 3 ఫేజెస్‌లో అయితే ఉంటుంది ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్. ప్రీవియస్‌గా ఒక ఫేజ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆన్‌గోయింగ్‌లో ఉంది. థర్డ్ ఫేజ్ కూడా ఫర్దర్‌గా రాబోతుంది. సో, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్‌గా చూస్తే మనకి మినిమమ్ 25-30 డేస్ అయితే ఈజీగా పడుతుంది. సో, ఆ రకంగా చూసుకుంటే ఈ ఏప్రిల్‌లో మనకి ప్రైమర్స్ ట్రైనింగ్ ఉండడం ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. సో, మనమైతే ఈ ఏప్రిల్ మంత్‌లో ప్రైమర్స్ ట్రైనింగ్ రిలేటెడ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడం. సో, మనకైతే మేలో ప్రైమర్స్ ట్రైనింగ్ ఉండడానికి వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వీటి రిలేటెడ్ ఏమన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేనే మన ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తా. సో, హోప్‌ఫుల్లీ మీకు ప్రైమర్స్ ట్రైనింగ్ రిలేటెడ్ క్లారిటీ క్లియర్‌గా వచ్చిందనైతే అనుకుంటున్నా. సో, దీంతో మనకి యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టీసీఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి క్విక్‌గా వ్రాప్ చేసి ఫైనల్‌గా కాగ్నిజెంట్ గురించి ఇన్ఫర్మేషన్‌తో అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. సో, టీసీఎస్ అయితే మనకైతే ఆఫర్ లెటర్స్ అయితే సెండ్ చేస్తుంది. మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్న వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్‌కైతే మాత్రం 31 మార్చ్ అయితే అతనైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారు. నేను ఇవాళ ఈ వీడియో షూట్ చేస్తున్న డేట్ వచ్చేసి ఏప్రిల్ 5 అరౌండ్ 4 పీఎంకి అయితే ఇప్పుడైతే షూట్ చేస్తున్నా. సో, తనకైతే ఇవాళ ఆల్మోస్ట్ 12కి అయితే ఈ ఆఫర్ లెటర్ అయితే వచ్చిందనుకుంటున్నా. నాకైతే 12-1 మధ్యలో అయితే మెసేజ్ చేశారు. బ్రో ఇలా నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చింది అనేసి. తనకొచ్చిన మెయిల్ కూడా ఒకసారి డిస్‌ప్లే చేస్తున్నా. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. సో, ఈ మెయిల్‌లో ఆఫర్ లెటర్‌ని ఎలా డౌన్‌లోడ్ ఆఫర్ లెటర్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేసి క్లియర్‌గా స్టెప్స్ అయితే ఇచ్చారు. లైక్ నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్లి ఆఫర్ లెటర్‌ని అయితే యాక్సెప్ట్ చేయమనేసి. సో, దీని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుందంటే వితిన్ 4-5 డేస్‌లో బీజీవీ మెయిల్స్ కూడా వస్తాయి. దాని తర్వాత ట్రైనింగ్ రిలేటెడ్ మెయిల్స్ కూడా సెండ్ చేస్తారు. కాకపోతే ఈసారి వీళ్ళు చేస్తున్న క్రేజీ థింగ్ ఏంట్రా అంటే లాస్ట్ 2-3 ఇయర్స్‌లో టీసీఎస్ రిజల్ట్స్ అనేవి చాలా డిలే అయితే చేసేవి. అంతెందుకు లాస్ట్ ఇయర్‌లో మా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే డిజిటల్ గాని, నింజా రోల్స్‌కి సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్స్ కోసం 6-7 మంత్స్ కూడా వెయిట్ చేసి ఆ ఆఫర్ లెటర్స్ మీద ఇంక ఇంట్రెస్టే పోయి వేరే కంపెనీస్‌లో అయితే వర్క్ చేస్తున్నారు ఇప్పుడైతే. కానీ ఈసారి వీళ్ళు చేస్తున్న గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఇంటర్వ్యూ అయిపోయిన వితిన్ 4-5 డేస్‌లోనే ఇలా ఆఫర్ లెటర్స్ సెండ్ చేయడం. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఫర్ ష్యూర్. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ రిజల్ట్స్ విషయానికొచ్చేస్తే మార్చ్ 29, 30, 31, ఏప్రిల్ 1 ఈ 4 డేస్‌లో ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యారో వాళ్ళకైతే ఇలా ఆఫర్ లెటర్స్ అయితే వస్తుంది. లైక్ నేను మాట్లాడిన బ్రో అయితే 31 మార్చ్‌కైతే అటెండ్ అయ్యారు. సో, రిమైనింగ్ పీపుల్ కూడా జస్ట్ ఒకసారి ఇన్‌బాక్స్ గాని, స్పామ్ గాని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏదో ఒక దాంట్లో ఆఫర్ లెటర్ అయితే ఉంటుంది. ఈ బ్రో కూడా స్పామ్‌లో అయితే ఆఫర్ లెటర్ అయితే ఉండిందనైతే చెప్పారు నాకు. అందుకే స్పెసిఫిక్‌గా స్పామ్‌ని కూడా మెన్షన్ అయితే చేస్తున్నా. సో, అది గైస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టీసీఎస్ గురించి. సో, మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైతే ఈ పర్టిక్యులర్ డేట్స్‌లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో. సో, దీని తర్వాత మనం ఇంకా ఫైనల్‌గా కాగ్నిజెంట్ గురించి అయితే మాట్లాడి ఇన్ఫర్మేషన్ చెప్పి వీడియోనైతే ర్యాప్ చేద్దాం. సో, కాగ్నిజెంట్ అయితే 2024 నుంచి 2026 పీపుల్‌ని ఈ పర్టిక్యులర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. దీనికి ఓన్లీ డిగ్రీ పీపుల్ మాత్రమే ఎలిజిబుల్ గైస్. బీటెక్ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు. నేను ప్రీవియస్‌గా కూడా చెప్పా. బీటెక్ వాళ్ళకైతే ఏప్రిల్ ఎండ్ నుంచి ఆర్ ఎల్స్ మార్చ్ మేలో అయితే స్టార్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దట్ టూ ఫర్ ఆన్ క్యాంపస్ ఓన్లీ. ఆఫ్ క్యాంపస్ అయితే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్‌లోనే ఉంటుంది. సో, ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డిగ్రీ పీపుల్‌కి మాత్రమే. సో, మీరు క్లియర్‌గా ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. కింద లింక్‌లోకి వెళ్లి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినా మీకు అక్కడ అయితే ఉంటుంది. సో, ఇంకా దీని విషయానికొచ్చేస్తే కింద అయితే అఫీషియల్ లింక్స్ అయితే ఉంటాయి. 2 లింక్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ లింక్ వచ్చేసి రిలేటెడ్ టు 2024 అండ్ 2025 బ్యాచెస్‌కి. సెకండ్ లింక్ వచ్చేసి రిలేటెడ్ టు 2026 బ్యాచెస్‌కి. సో, జస్ట్ మీరు ఏ బ్యాచో ఆ పర్టిక్యులర్ లింక్‌ని క్లియర్‌గా చెక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో, మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే మీకు డెఫినైట్‌లీ ఎంతో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసుంటుంది. సో, మీరు కూడా సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్‌ఫుల్ అయ్యింది. ఫర్దర్‌గా కూడా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సో, డెఫినెట్‌గా హై బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానెల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మనం కూడా రెగ్యులర్‌గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ మీ దాకా తీసుకొని రాగలం.
అండ్ గైస్ మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం. మీకు స్క్రీన్‌లో అయితే ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి. అక్కడైతే డైలీ ఒక ఇన్ఫర్మేటివ్ రీల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటా. రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ కానీ, న్యూ ఏఐ టూల్స్ కానీ, ఇంకేమన్నా ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ గానీ ఇలా అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటా. స్టిల్ ఇంకా మీలో ఎవరికన్నా మన ఇన్‌స్టా పేజ్ తెలియకపోతే జస్ట్ ఒకసారి వచ్చి చెక్ చేయండి. ఒక 2-3 రీల్స్ చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.